అసలు సంక్షేమానికి అంత ప్రాధాన్యత ఇచ్చి అన్ని డబ్బులు ఇచ్చినటువంటి జగన్ ఓడిపోవటాన్ని ఎలా చూడాలి అసలు? అంటే ఇది చాలామందిని కాదు, నన్ను కూడా చాలా విస్మయపరిచినటువంటి ఫలితం. విస్మయపరచడం అనేది ఏంటంటే మనము ఊహించిన దానికి భిన్నమైనటువంటి రీతిలో ఫలితం కనబడు. నేను ఏపీలో దాదాపు ఒక 4 జిల్లాలలో ఒక 20-30 కాన్స్టిట్యున్సీస్ని చాలా కీన్గా గమనించినాను. నేను వెళ్ళాను కూడా కొన్ని ప్రాంతాల్లో. అసలు గ్రౌండ్లో ఉన్న రిపోర్ట్కి బాక్స్లో ఉన్న రిపోర్ట్కి సంబంధం లేదు, పూర్తి భిన్నమైన. అయితే దీనిలో మొత్తంలో కూడా జగన్ ఎన్ని చేసినప్పటికీ కూడా ఎలక్షన్ మేనేజ్మెంట్, ఇప్పుడు ఎలక్షన్ మేనేజ్మెంట్ అంటే డిఫరెంట్గా అర్థం చేసుకుంటున్నారు, అదొకటే కాదు, ఎలక్షన్ ఆర్గనైజ్ చేసుకోవడంలో కొంత విఫలమైనాడని నేను అనుకుంటున్నాను. ఓకే, అంటే మనకి ఓటింగ్లో మీరు గ్రౌండ్లో పోయి తిరుగుతున్నప్పుడు ఏ ఆదరణ ఉందో అదే ప్రపోర్షన్లో ఓట్లు వచ్చినాయి. మీ 40% ఓటు అనేది తక్కువ కాదు. మన బీఆర్ఎస్కి మొన్నటి ఎలక్షన్లో 18% పడిపోయింది, 36% ఉన్నది. సో అట్లా కూడా పడిపోలే ఆయనకు అప్పుడు. ఆ ఎలక్షన్స్ వరకు ఆయన 40% ఇంటాక్ట్ ఉంది. ఒక కారణం నేనేమనుకుంటున్నానంటే కూటమి అనేటువంటిది పర్ఫెక్ట్గా పనిచేసింది. దీనిలో మనం చాలా తక్కువ అంచనా వేసిన కూటమి సభ్యులలో పవన్ కళ్యాణ్ సినిమాలలో మనం ఆయన ఎంత ఇదిగా చూసాము, కామెడీగా చూసినాము, పాలిటిక్స్లో కూడా అంతే కామెడీగా చూసాము. ఓకే, కానీ ఆయన నెట్వర్క్ అనేది చాలా సీరియస్గా ఉపయోగపడింది. మీరు గమనించారా, గతంలో అనంతపురం పోయినప్పుడు, మిగతా చోట్ల పోయినప్పుడు పవన్ కళ్యాణ్ వేల మంది లక్షల మంది జనం వచ్చినారు, వేల మంది వచ్చినారు. కానీ తీరా ఓటు కొరకు వచ్చేసరికి అది రిఫ్లెక్ట్ కాలేదు. అవును. కానీ ఈసారి ఒక 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ పవన్ కళ్యాణ్కి పనిచేసింది. ఆంధ్ర పాలిటిక్స్లో జగన్ ఏం చేసుకుంటూ వచ్చినాడంటే ఒక తన కులంతో పాటు దళితులు, కింది స్థాయి బీసీలు, మైనారిటీలను నమ్ముకున్నాడు. కానీ అంబేద్కర్ గారు లాంగ్ బ్యాక్ 50స్లో ఒక ఆర్టికల్ రాస్తారు, స్మాలర్ స్టేట్స్ గురించి రాసుకుంటూ వచ్చి, హెజమనిక్ కాస్ట్స్ ఒకటైతే వేరే ఉంటుంది స్టోరీ. ఓకే, కమ్మ కాపు కాంబినేషన్ అనేది కొంత ఫిక్స్ అయింది ఫస్ట్ టైం. జనరల్గా అది కలవదు, కానీ అది కలిసింది బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ అండ్ ఇది. ఈవెన్ కమ్మ కాపుయే కాదు, మిగతా కమ్యూనిటీస్ కూడా, మిగతా బీసీ కమ్యూనిటీస్ కూడా, యాదవ లాంటి కమ్యూనిటీలో డివిజన్ వచ్చింది. అదేవిధంగా మిగతా కమ్యూనిటీస్ కూడా, శెట్టి బలజ లాంటి కమ్యూనిటీస్ కూడా కాపులను, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ని సపోర్ట్ చేశారు. నిజానికైతే పడరు వాళ్ళిద్దరికీ. గ్రామీణ స్థాయిలో, గ్రామం స్థాయిలో వైరం ఉంటుంది. రాజులు చాలా ఇంటాక్ట్గా జగన్కు వ్యతిరేకంగా మనం తక్కువ అంచనా వేసినాం రాజు ఓట్లని. కానీ ఈస్ట్ వెస్ట్లో గెలిచినటువంటి వాతావరణం, పరిస్థితులు కనుక చూసినట్టయితే రాజు అంటే వాళ్ళు ఓట్లు మైనారిటీ ఉండొచ్చు, కానీ వాళ్ళ ప్రాబల్యం అనేటువంటిది రాజకీయాలలో ఆ 2 నియోజకవర్గాలు, భీమవరం పార్లమెంటు పరిధిలో, అదేవిధంగా కాకినాడ పార్లమెంటు పరిధిలో వీళ్ళ ప్రాబల్యం అనేటువంటిది టోటల్ ఓట్ ట్రాన్స్ఫర్ నేను అనుకోవడం జనసేనకి, టీడీపీకి సరే రాజుల నుంచి, అది రఘురామరాజు ఇష్యూ ఉండొచ్చు, లేదా అది మిగతా అంశాలను నిర్లక్ష్యం చేయడం ఉండొచ్చు. అంటే ప్రతిదానికి కర్ణుడి చావుకి 100 కారణాలు ఉంటాయని ఎట్లాగైతే చెప్తారో, నేను అనుకోవడం జగన్ ఓటమికి కూడా ఈ 100 అంశాలు. ఒకటి, సరిగ్గా పార్టీని ఆర్గనైజ్ చేసుకోకపోవడం, సరిగ్గా క్యాడర్కి నమ్మకం ఇవ్వకపోవడం, సరి అయినటువంటి అభ్యర్థులను నిలబెట్టుకోకపోవడం. ఈయన మార్చేసినాడు, ఈయనకు సంబంధం లేని కాన్స్టిట్యున్సీకి తీసుకొని పోయి అక్కడ పెట్టినాడు. అంటే గుంటూరులో ఉన్న ఆయన తీసుకుపోయి ప్రకాశంలో కొండపిలో పెట్టినాడు, కొండపైన తీసుకొచ్చి ఇక్కడ వచ్చి మాచర్లలో, అంటే ఇట్లాంటి ఇది తీసుకుంటూ పోయాడు. ఇది చాలా వరకు పనిచేయలేదు. సో ఈవెన్ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు, ఈవెన్ వాళ్ళ బూత్ స్థాయిలో ఉన్న వాళ్ళ కౌంటింగ్లో ఉన్న ఏజెంట్లు కూడా మధ్యాహ్నానికే వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళకి అర్థమైపోయింది. అంటే ఒక అధికారము, జగన్ ఒక మోడల్ క్రియేట్ చేసినాడు. ఈ మోడల్ నిజానికి యాంటీ డెమోక్రటిక్ మోడల్. ఓకే సార్, డెలివరీ మెకానిజం అంటాం కదా, అటువంటి డెలివరీ అంటే ఒక సెక్రటేరియట్లో బటన్ నొక్కితే అందరి బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు పడతాయి. కానీ ఒక పొలిటికల్ పార్టీకి ఉండాల్సింది ఏంటంటే ఒక లైన్ ఆర్గనైజేషన్ ఉండాలి. అది కిందికి వచ్చేసరికి ఒక స్టాఫ్ ఆర్గనైజేషన్కి పోవాలి. కలెక్టర్కి ఉండే పని కలెక్టర్కి ఉండాలి, ఎంఆర్ఓకి ఉండే పని ఎంఆర్ఓకి ఉండాలి, ఎండిఓకి ఉండే పని ఎండిఓకి ఉండాలి. అన్నీ ఒక గ్రామ సచివాలయంతో, అన్నీ ఒక వాలంటీర్తో చేస్తామంటే ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఉండే నెట్వర్క్, అఫీషియల్ నెట్వర్క్ అనేది లేకపోవడము కొంత నెగటివ్ అవుతుందేమో, అయిందేమో ఆ మోడల్లో అనేది ఒకటి. 2,
మీరు డైరెక్ట్గా అక్కడ బటన్ నొక్కితే ఇక్కడ పడినప్పుడు మీ ప్రజాప్రతినిధులు మీకుండే అటువంటి నెట్వర్క్ ఉంటుంది కదా, పొలిటికల్ నెట్వర్క్, సార్ దాని ప్రాధాన్యత లేకుండా పోతుంది. రేపు ఎందుకు ఈ సిస్టమ్ని ఇట్లా పెట్టినారని అంటే, రేపు ఎన్నికలప్పుడు వీళ్ళందరూ ఓహో ఆయన ఫలానప్పుడు చీర పంచినాడు, ఫలానా అయినప్పుడు పెన్షన్ ఇచ్చినాడు, ఫలానా అంటే ఒక రోల్ అనేది క్రియేట్ చేసి ఉండాలి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్లలో. ఫిలాసఫీ కూడా అట్లనే చెప్తుంది. సో అది మిస్ చేసుకున్నాడు. మిస్ చేసుకొని నేను పైన కూర్చుంటాను, కింద నా రాజ్యం నడుస్తుంటుంది. తీరా రాజు బయటకు వచ్చి, అంటే చాలా రోజులు 5 ఏళ్ల తర్వాత ఒకటేసారి బయటకు వచ్చేసరికి జనం రాజును గుర్తుపట్టకపోయి ఉండొచ్చు. అంటే అట్లా జరుగుతాయి సినిమాలలో మీరు చూసినట్టయితే. అంటే జగన్ ఒక ప్రారంభోత్సవానికి ఒక భీమవరంలో ఒక ఊరికి వెళ్తే ఎందుకు పరదాలు కట్టాలి, ఎందుకు బారికెట్లు ఉండాలి, ఎందుకని ప్రజల్ని ఎవరిని కలవకుండా ఓన్లీ సభలోనే అడ్రస్ చేయాలి? ఇవి ఎలక్షన్స్ ముందు ఈ అవ్వ మీద తల నిరిమినట్టుగా, ఆ తాత దగ్గరికి పోయి పట్టుకున్నట్టుగా ఇది ప్రతిరోజు ఉంటే ఇంకా బాగుండేది కదా. ఎమోషనల్ టచ్ మిస్ అయింది. అంటే హ్యూమన్ టచ్ మిస్ అయింది. ఓకే సార్. ఎమోషన్ టచ్ మిస్ అయింది. ఓకే. హ్యూమన్ టచ్ ఎప్పుడు ఉంటుందంటే వాడు పలకరించే, ఇప్పుడు అట్లా హ్యూమన్ టచ్ ఉన్నటువంటి ఆయన ఎవరు, రెడ్డి కీర్తిరెడ్డి, కేతిరెడ్డి కూడా ఆయన కూడా మిస్ అయినాడు. అంటే ఒక వేవ్ వచ్చిన తర్వాత ఇప్పుడు మొత్తం మీడియా, సోషల్ మీడియా అంతా బోగస్, యూట్యూబ్ ఛానళ్ళన్నీ ఇది అని ఒక వాతావరణం వచ్చిందనుకో, విజయసాధు లాంటి వాడు కూడా అలా కొట్టుకుపోతాడు. అంటే ఎప్పుడైనా ఇక్కడ జరిగింది కూడా అదే సార్. ఇక్కడ జరిగిన దానిలో కూడా ఇట్లా టోటల్గా కొట్టుకుపోయాడు. ఇప్పుడు మరి గెలిచిన వాళ్ళలో ఒక్కొక్కటి క్యారెక్టర్ తీసుకొని ఈయన ఎందుకు గెలిచినాడంటే ఎవరికి ఆన్సర్ ఉండదు. మామూలు వాళ్ళు కూడా గెలిచినారు. మామూలు ఏదో తీసుకొచ్చి జనసేన నుంచి పోటీ చేయిస్తే ఆటోమేటిక్గా బ్రహ్మాండంగా గెలిచినాడు ఆయన. ఒక అబ్బాయి గెలిస్తే ఆయన కారు లేదంటే జనమందరూ తల 10,000 వేసుకొని కారు కొనిచ్చినారు, పోలవరం ఎమ్మెల్యే. ఇట్లాంటివి జరుగుతున్నాయి. సో ఆ వేవ్ అట్లా వచ్చేసింది. ఈ వేవ్కు చాలా 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 ఎక్కువ పెద్ద అసెట్ అయింది పవన్ కళ్యాణ్ అని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా ఆయనకు తోడుగా సరే ఒక బలమైన సామాజిక వర్గానికి ఉన్న ఆర్థిక వనరులన్నీ కూడా ఉపయోగపడ్డాయి. హైదరాబాద్ నుంచి బస్సులు అయినా వచ్చారు, అమెరికా నుంచి ఫ్లైట్లు వేసుకొని వచ్చి చంద్రబాబు నాయుడు గారే చెప్పారు, అమెరికా నుంచి లండన్ నుంచి ఫ్లైట్లు వేసుకొని ఉట్టిన రాలే వాళ్ళ ప్రభావ వర్గాలు, వాళ్ళు చాలామందికి మన రాజ్యం మళ్ళీ రావాలి. లేకపోతే ఏమయ్యేదంటే, అంటే ఒక ఎన్టీ రామారావు ఒక కొత్త సామాజిక ఒరవడితో తీసుకొచ్చినటువంటి పార్టీ టోటల్గా క్లోజ్ అయ్యేటువంటి వాతావరణంతో కొలు జరగానే మళ్ళీ గెలుస్తుంది. అప్పుడు టీడీపీకి ఇంకా వారసత్వం ఉండకపోయాడు, అటువంటి ధోరణి వచ్చేది. ఇప్పుడు అట్లీస్ట్ ద లీజ్ ఆఫ్ లైఫ్ ఈజ్ ఇంక్రీజ్డ్ ఫర్ నెక్స్ట్ 5 years. ఇంకో 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు అక్కడ రోల్ చేయడానికి ఉంది. ఈలోపు ఎదిగితే ఎవరు మన లోకేష్ ఎదగొచ్చు, లేదనుకుంటే దత్తపుత్రుడు అని చెప్పినటువంటి పవన్ కళ్యాణే రేపు అక్కడి రాజకీయాలలో ఒక కీలకమైనటువంటి శక్తిగా ఆవిర్భవించే అవకాశం. ఏదేమైనప్పటికీ కూడా ఇది టోటల్గా కూడా జగన్ స్వయంకృతాపరాధం అని అనుకోవాలి, జగన్ ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాలి, జగన్ ఎక్కడో మిస్ అవ్వడం కూడా దీనికి కారణమని నేనైతే అనుకుంటున్నాను. మిమ్మల్ని చాలామంది ట్రోల్ చేస్తున్నారు, టార్గెట్ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా మీ నిక్కచ్చిమైనటువంటి అభిప్రాయాలను డైలీ న్యూస్ ద్వారా, ఈ హాట్ సెట్ విత్ విజయసాధు ద్వారా మీరు తెలంగాణ వాళ్ళకి మాత్రమే కాకుండా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుండి వీక్షకులకు అందించినందుకు ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.